ఓం గణేశాయ నమః, సరస్వత్యై నమః, శ్రీగురుభ్యో నమః. హరి ఓం. జ్ఞానప్రదీపిక ఛానల్ని వీక్షిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జ్ఞానప్రదీపిక ఛానల్ తరఫున పాతూరి జ్ఞానేశ్వర శర్మ హృదయపూర్వక నమస్సుమాంజలులు. క్రోధినామ సంవత్సరం ఆశ్వయుజ మాసములోని ముఖ్యమైన పర్వదినములను గురించి తెలుసుకుందాం. క్రోధినామ సంవత్సరం ఆశ్వయుజ మాసం 2024 అక్టోబర్ 3వ తేదీ గురువారం నుండి 2024 నవంబర్ 1వ తేదీ శుక్రవారం వరకు ఉంటుంది. పౌర్ణమి నాడు అశ్వని నక్షత్రంలో చంద్రుడు ఉదయించే మాసం కనుక దీన్ని ఆశ్వయుజ మాసం అని అంటారు. ఆశ్వయుజ మాసం శరదృతువునకు ఆరంభం. ఆశ్వయుజ మాసంలోని ముఖ్యమైన పర్వదినాలు 2024 అక్టోబర్ 3వ తేదీ గురువారం పాడ్యమి. ఈ రోజు నుంచి శరన్నవరాత్రులు ప్రారంభమవుతాయి. నవరాత్రులు అంటే 9 రాత్రులు అని అర్థం. 9 రోజులు జరిగే దేవీ పూజయే దేవీ నవరాత్రులుగా చెప్పబడుతోంది. శరదృతువు ప్రారంభం నుండి అంటే ఆశ్వయుజ శుద్ధ పాడ్యము నుండి నవమి వరకు జరిపే ఈ దేవీ నవరాత్రులు శరన్నవరాత్రులుగా పిలువబడుతున్నాయి. అశ్వినౌ శుక్లపక్షేతు కర్తవ్యం నవరాత్రకం ప్రతిపదాది క్రమేణైవ యావద్ధి నవమి భవేత్. ఆశ్వయుజ శుద్ధ పాడ్యము నుండి నవమి వరకు జరిపే నవరాత్రులను దేవీ నవరాత్రులుగా జరపాలి అని ధౌమ్య మహర్షి చెప్పారు. ఈ నవరాత్రుల్లో దుర్గా పూజ విశేషంగా జరపటం వల్ల దీనిని దుర్గా నవరాత్రులు అని పిలుస్తారు. ఈ దేవీ పూజను పాడ్యమి రోజు దీక్షతో ప్రారంభించి నవమి వరకు 9 రోజులు, అలా వీలు కాని వారు తదియ నుండి నవమి వరకు 7 రోజులు, అది కూడా వీలు కాని వారు సప్తమి నుండి 3 రోజులు అంటే నవమి వరకు, లేదు కనీసం ఒక్కరోజు అష్టమి కానీ నవమి కానీ, ముఖ్యంగా నవమి రోజున దేవీ పూజని ఆరాధించవచ్చు. 2024 అక్టోబర్ 9వ తేదీ బుధవారం షష్ఠి వెళ్ళి సప్తమి వస్తుంది. మూలా నక్షత్రం. సరస్వతీ పూజ ముఖ్యంగా చేయాలి. ముఖ్యంగా విద్యార్థులు సరస్వతీ పూజ చేయటం వల్ల సరస్వతి అమ్మవారి అనుగ్రహంతో చక్కని విద్యాబుద్ధులు పొందుతారు. సరస్వతీ పూజ చేసేవారు ముఖ్యంగా విద్యార్థులు తెల్లని దుస్తులు ధరించటం, అలాగే తెల్లని పూలతో అమ్మవారిని ఆరాధించటం చాలా ముఖ్యం. 2024 అక్టోబర్ 10వ తేదీ గురువారం అష్టమి, దుర్గా అష్టమి. ఈ రోజున దుర్గతులను నశింపజేసే దుర్గాదేవి అమ్మవారిని పూజించటం వల్ల అన్ని కష్టాలు తొలగుతాయి. 2024 అక్టోబర్ 11వ తేదీ శుక్రవారం నవమి. దీన్ని మహర్నవమి అని కూడా అంటారు. నవరాత్రులలో అత్యంత ప్రధానమైనది ఈ రోజు. మహర్నవమి రోజున మహాలక్ష్మిని పూజించాలి. ఈరోజు మరి యొక్క ముఖ్య పర్వం మధ్వాచార్య జయంతి. మధ్వాచార్యుల వారు ద్వైత సిద్ధాంతానికి మూలకర్త. త్రిమతాచార్యులు అంటే 3 ముఖ్యులు. శంకరాచార్యుల వారు అద్వైత మతం, రామానుజాచార్యుల వారు విశిష్టాద్వైతం, మధ్వాచార్యుల వారు ద్వైత సిద్ధాంతములను ప్రతిపాదించిన వారు. ఈ త్రిమతాచార్యులలో 3వ వాడైనటువంటి మధ్వాచార్యుల వారు క్రీస్తు శకం 1238వ సంవత్సరం విలంబినామ సంవత్సర ఆశ్వయుజ శుద్ధ నవమి రోజున జన్మించారు. కనుక ఈరోజు మధ్వాచార్యుల వారి జయంతి.
2024 సంవత్సరం అక్టోబర్ 12వ తేదీ స్థిరవారం అంటే శనివారం దశమి. ఈరోజు విజయదశమి. ఈరోజు ముఖ్యంగా నవరాత్రులు పూజ చేసిన వారు ఈ రోజున కలశ ఉద్వాసన చేస్తారు. ఈరోజు ఆయుధ పూజను కూడా చేస్తారు. వాహనాలను శుభ్రముగా కడిగి వాహన పూజ, ఆయుధ పూజలను కూడా చేస్తారు. ముఖ్యంగా ఈరోజు చేయవలసినది శమీ వృక్ష పూజ. 2024 అక్టోబర్ 13వ తేదీ ఆదివారం ఏకాదశి. దీనిని పాశాంకుశ ఏకాదశి అని పిలుస్తారు. అంటే ఈ ఏకాదశి యమపాశానికి అంకుశంగా పనిచేస్తుందట. ఈ రోజున ఉపవాసం ఉండి జాగరణ చేసి శ్రీ మహావిష్ణువుని పూజించటం వల్ల, అంటే ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించటం వల్ల నరకం రాకుండా స్వర్గలోక ప్రాప్తి లభిస్తుంది. జన్మజన్మల పాపాలు హరింపబడతాయి. అందుచేత దీన్ని పాపాంకుశ ఏకాదశి అని కూడా పిలుస్తారు. 2024 అక్టోబర్ 14వ తేదీ సోమవారం ద్వాదశి. ఏకాదశి మొత్తం ఉపవాసం ఉన్నవారు ద్వాదశి రోజున పారణ చేస్తారు. ఈరోజు మరొక ముఖ్యమైన పర్వం అనంత పద్మనాభ వ్రతము. 2024 అక్టోబర్ 17వ తేదీ గురువారం పూర్ణిమ. ఆశ్వయుజ పూర్ణిమను కౌముది పూర్ణిమ అని కూడా అంటారు. ఈరోజు మరొక ముఖ్యమైన పర్వం వాల్మీకి జయంతి. శ్రీమద్ రామాయణమును రచించిన మహర్షి వాల్మీకి యొక్క జయంతి. మరొక ముఖ్య పర్వము తులా సంక్రమణము. అంటే సూర్యుడు ప్రతి మాసము ఒక రాశి నుండి మరొక రాశికి మారుతూ ఉంటాడు. ఇప్పటి వరకు కన్యా రాశిలో ఉన్నటువంటి సూర్యుడు ఈ పూర్ణిమ రోజున తులారాశిలోకి ప్రవేశిస్తాడు. దీనిని తులా సంక్రమణము అంటారు. మరొక ముఖ్యమైన పర్వం కోజాగరి వ్రతము. దీన్ని ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో బాగా జరుపుకుంటారు. కోజాగరి వ్రతం అంటే కో జాగర్, ఎవరు మేల్కొని ఉన్నారు అంటే లక్ష్మీదేవి అర్ధరాత్రి సంచరిస్తూ ఉంటుందట. ఏ ఇంట్లో వారు మేల్కొని ఉండి భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉంటారో వారికి ధనధాన్యాలను ప్రసాదిస్తూ ఉంటుందట. అందుకని దీన్ని కోజాగరి వ్రతము అని పిలుస్తారు. 2024 అక్టోబర్ 19వ తేదీ శనివారం బహుళ విధియ అట్ల తద్దే. ఇది ముఖ్యంగా స్త్రీలకు సంబంధించిన పండగ. ఈ రోజున చంద్రోదయం అయ్యేంత వరకు ఉపవాసం ఉండి ఉమాదేవిని పూజిస్తారు. ఈ పూజలో విధిగా అమ్మవారికి అట్లను నివేదిస్తారు. అట్ల తద్ది నోమును నోచుకోవటం వల్ల కన్యలకు మంచి భర్త లభిస్తాడు. పెళ్ళైన వారికి నిండు 5వతనం కలుగుతుంది. ఈ పండుగలో కన్యలు మొదలుకొని ముత్తైదువుల వరకు కలిసి ఆటలాడుకోవటం, వేడుకలు జరపటం సాంప్రదాయం. చక్కని వైవాహిక జీవితాన్ని ప్రసాదించే శక్తి ఈ నోములో ఉంది. 2024 అక్టోబర్ 20వ తేదీ ఆదివారం బహుళ తదియ వెళ్ళి చవితి వస్తుంది. సంకటహర చతుర్థి సాయంత్రం అంటే ప్రదోష సమయంలో విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించడం వల్ల విఘ్నాలన్నీ తొలగి విఘ్నేశ్వరుని అనుగ్రహంతో తలపెట్టిన కార్యాలన్నీ నిర్విఘ్నంగా నెరవేరుతాయి. 2024 అక్టోబర్ 28 సోమవారం బహుళ ఏకాదశి. ఆశ్వయుజ బహుళ ఏకాదశికి ఇందిరా ఏకాదశి అని కూడా పేరు. ఈ రోజున యథావిధిగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి. 2024 అక్టోబర్ 29 మంగళవారం బహుళ ద్వాదశి గోవత్స ద్వాదశి. ఈ రోజున దూడతో ఉన్న ఆవును పూజిస్తే ఎంతో శుభము జరుగుతుంది. ఈరోజు మరొక ముఖ్యమైన పర్వము ధన్వంతరి జయంతి.
ఆశ్వయుజ బహుళ ద్వాదశిని ధన్వంతరి జయంతిగా చెప్పబడుతోంది. ధన్వంతరి వైద్య విద్యకు అధిదేవుడు. పాల సముద్రం నుండి అమృత భాండాన్ని పట్టుకుని విష్ణుమూర్తియే ధన్వంతరిగా అవతరించాడని పురాణ కథ. ఈ రోజున శ్రీ మహావిష్ణువును ధన్వంతరిగా పూజిస్తే రోగాలన్నీ తొలగి ఆయురారోగ్యములు లభిస్తాయి. 2024 అక్టోబర్ 30వ తేదీ బుధవారం బహుళ త్రయోదశి. ఈరోజు ముఖ్యమైన పర్వాలు ధనత్రయోదశి, మాస శివరాత్రి, నరక చతుర్దశి. ధనత్రయోదశి కనుక ధనలక్ష్మిని పూజించడం వలన సకల నిధులతో కూడిన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. పరమశివునికి ఎంతో ప్రీతికరంగా చెప్పబడే ఈ మాస శివరాత్రి రోజున ప్రదోషంలో అంటే సాయంకాలాన శివుని అభిషేకించాలి. ఈ రోజున తప్పకుండా శివాలయాలకు వెళ్ళి శివుణ్ణి దర్శించడం ఎంతో మంచిది. మరొక ముఖ్యమైన పర్వం నరక చతుర్దశి. ఈ రోజున అభ్యంగన స్నానం చేయాలి. ఈరోజు యమధర్మరాజు నిర్దేశించి దీపదానం చేయాలి. 2024 అక్టోబర్ 31 గురువారం అమావాస్య, దీపావళి పండుగ. దీపావళి రోజు నువ్వుల నూనెలో లక్ష్మి, అన్ని జలాలలో గంగాదేవి నివసిస్తారు. కాబట్టి అలక్ష్మి అంటే దారిద్ర్యము, అభాగ్యము తొలగిపోవటానికి ఆ తిలా తైలంతో రుద్దుకొని స్నానం చేయాలి. కాబట్టి చతుర్దశి, దీపావళి ఈ రెండు కూడా తిలా తైలం రుద్దుకోవటానికి, స్నానానికి విశేషం. ఈ రోజున ప్రదోషకాలంలో లక్ష్మీదేవిని పూజించాలి. దీపాలు వెలిగించటం, దీపదానం చేయటం శుభప్రదం. తులసి దగ్గర, గుమ్మాల దగ్గర, వాకిట్లో దీపాలు వెలిగించి పెట్టాలి. దీపావళి రోజున ముఖ్యంగా బాణసంచా కాల్చటం ప్రధానం. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ల వరకు ఆనందంగా రకరకాల బాణసంచా కాలుస్తారు. 2024 నవంబర్ 1 శుక్రవారం కూడా అమావాస్య ఉంది. ఈరోజు కేదార వ్రతాన్ని ఆచరిస్తారు. ఇవి ఆశ్వయుజ మాసంలోని ముఖ్యమైన పర్వదినములు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. సమస్త లోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.